రన్ అంటే పరిగెట్టడం. ఇదేముందండి, తెలిసిందే కదా, రన్ అంటే పరిగెట్టడం. సో దీని వర్బ్ ఫామ్స్ ఎలా యూజ్ చేస్తాం? రన్, ర్యాన్, రన్, రన్నింగ్. సో ఇది రన్ అనే వర్బ్. మనందరికీ బాగా తెలిసిందేంటి, పరిగెట్టడం అనే సందర్భంలో రన్ యూజ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ చూడండి. అతను ప్రతిరోజు పరిగెడతాడు ఫిట్గా ఉండడానికి. హీ రన్స్ ఎవ్రీ డే టు స్టే ఫిట్. పిల్లలు పార్క్లో పరిగెడుతున్నారు. ద చిల్డ్రన్ ఆర్ రన్నింగ్ ఇన్ ద పార్క్. సో ఇవి రన్, మనకి తెలిసిన రన్. సో ఇప్పుడు రన్ యూజ్ చేసే ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మనం ఒక ప్రోగ్రామ్ని కానీ ఏదైనా ఒక బిజినెస్ కానీ ఆపరేట్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు కూడా రన్ యూజ్ చేయొచ్చు. ఎలా? షీ రన్స్ ఏ బేకరీ అండ్ యు ఆర్ రన్నింగ్ అ సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి సందర్భాల్లో రన్ చూసాం. మరి రన్ చూసే ఇంకొక సందర్భం మెషిన్స్ రిలేటెడ్లో, లేదంటే ఏదన్నా ఈ టెక్నికల్ థింగ్స్ వర్క్ అవుతాయి అని చెప్పే సందర్భంలో కూడా రన్ యూజ్ చేస్తాం. దిస్ సాఫ్ట్వేర్ రన్స్ ఓన్లీ ఆన్ విండోస్. ద కార్ ఇంజిన్ ఈజ్ రన్నింగ్ స్లోలీ. సో ఇక్కడ కూడా రన్ యూజ్ చేసాం. ఏదైనా ఒక ఈవెంట్ని మనం ఆర్గనైజ్ చేసినప్పుడు, రన్ చేస్తున్నప్పుడు చెప్తాం. ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఎలా చెప్పచ్చు? అవర్ స్కూల్ ఈజ్ రన్నింగ్ ఏ సైన్స్ ఫేర్. వీఆర్ రన్నింగ్ ఏ 2-day ఇంగ్లీష్ వర్క్షాప్. అండ్ రన్ యూజ్ చేసే ఇంకొక సందర్భం ఏంటి అని అంటే, లిక్విడ్ ఫ్లో అవుతున్నప్పుడు, లేదంటే ఇమోషన్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు కూడా రన్ అనేది యూజ్ చేస్తాం. అక్కడ ఎలా యూజ్ చేస్తామండి, ఒకసారి చూడండి. ద వాటర్ ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ ద ట్యాప్. ట్యాప్లోంచి వాటర్ పడుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్, టియర్స్ ర్యాన్ డౌన్ హర్ చీక్స్. ఆమె కళ్ళల్లోంచి అలా నీళ్లు జారుతూ పడ్డాయి. ఇలా ఫ్లో అవుతోంది, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతోంది. ఇలాంటి ఎమోషన్స్ రిలేటెడ్లో కూడా ఏం యూజ్ చేసాము? రన్. రన్ ఇన్ని సందర్భాల్లో యూజ్ చేస్తామని కొత్త టాపిక్ నేర్చుకున్నారు కదా. దెన్ ఫాలో ఫర్ మోర్.